మడిసన్నా కాసింత కళాపోసం ఉండాలయ్యా. మళ్ళీ మొదలెట్టారా? ప్రశాంతంగా ఉండనవరా? బతకలేరా మమ్మల్ని? వాళ్ళకి ఫైర్ ఉండబోతుంది, కానీ కెమెరా వెనక చూసే వాళ్ళు ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫన్ ఉండబోతుంది. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదురా. హలో నవదీప్ గారు, హలో బిందు మాధవి గారు, హాయ్ అభిజీ. వాడి సెల్లు అంత నచ్చిందా? అందరికి గాడు పెట్టి అభిజీత్ అన్నాను. అంటే ఇప్పుడు చెప్పడం కంటే మొత్తం ఆడిషన్ అయిపోయిన తర్వాత చెప్తే కొంచెం బాగుంటుంది నా ఫీలింగ్. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్ తినా చూపి కండ టచ్ చేసి చూడు, స్కూల్ బెంచ్ లో లేదు. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. ఎవరు లేనప్పుడు ఫోన్ లో ఏం చూస్తుంటావు నువ్వు? అందరు చూసి చెత్త మనుషులు, చెత్త బతుకులు. ఫోన్ ఓపెన్ చేసి మేము చూస్తే నీకు ఓకేనా? నేను ఏదైతే మాట్లాడానో దానికి తగ్గట్టు చూసి ఐ డెఫినెట్లీ ఓకే. ఎందుకంటే నేను డిస్రెస్పెక్ట్ అసలు హ్యాండిల్ చేసే పర్సన్ కాదు. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఏదన్నా మాట్లాడేస్తాను నేను. చెప్పు కంటిన్యూ. ఏదన్నా మాట్లాడేస్తా. రుకో జరా, సబర్ కరో. పరీక్షలో ఒకటి పెట్టాం, ఫోన్ పగలగొట్టే ఐటమ్ ఒకటి పగలగొట్టు. మరి వేసేసాడు, బాగా వేసేసాడు. ఓ డామ్, యు హ్యాపీ? ఇంకా కావాలా? ఓ This is how it feels to break things. I recently bought that like maybe 2 months ago. కాని 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 కాని. It's not the way. ఇది నువ్వు చాలా జోక్ గా తీసుకుంటున్నావు. It's read from me. ఎవ్వడు తగ్గటంలా, ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. ప్రైజ్ మ్యాన్ కొట్టేద్దాం. For me it's a very clear green for you. ఏ పనైనా తక్కువది కాదు. ఒక నిమిషం. No, I don't want. పబ్లిక్ వాంట్స్ దట్ అతి. పెన్ని వాళ్ళకి కావాలయ్యా. దే వాంట్ ఇట్. గ్రీన్ ఫర్ యూ. మన కళ్ళ ముందే గడుచుకోవడం ఏంది రాశాండాలమా? ఝాన్సీ, మాది సూర్యాపేట జిల్లా. పల్లెలో జానపద పాటలు పాడుతూ అటు వ్యవసాయం చేస్తూ నాన్నకు ఆసరగా ఉంటున్నా. విషయం ఒకటే, నేను ఆడపిల్లనైనా కానీ కన్న వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్లు రాకుండా చూసుకోవాలనేది నా ఉద్దేశం. ఏముంటాయి ఎక్కువ కష్టాలు ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులకి? పెట్టుబడి పెట్టండి అయితే పంట పండదు. లాస్ట్ వచ్చేసరికి ఆ పెట్టుబడి పెట్టినంత కూడా రాదు మనకు. కానీ వ్యవసాయాన్ని మాత్రం వదిలిపెట్టలేము. Farmers don't need our sympathy. They need our respect. నామినేషన్లు అంటారు, అవి అంటారు, అవన్నీ భరిస్తావా? నా వరకు రానంత వరకు నేను ఓకే. నా దాకా వచ్చిందంటే నేనైతే ఊకోను. అది ఉంటే చాలరా, ఆ తర్వాత ఏదైనా. అలాంటి కథలు బయటికి వెళ్ళాలి. ఇదిగో గ్రీన్. దేన్నైనా పుట్టించే శక్తి ఇద్దరికే ఉంది సార్. ఒకటి నేలకి, రెండు వాళ్ళకి. గ్రీన్ ఇచ్చేస్తే తను స్ట్రైట్ గా వెళ్ళిపోతుంది. అవును, కానీ ఎక్కడో కొంచెం సాన పెట్టాలి. కొద్దిగా నెక్స్ట్ రౌండ్ లో ఎక్కడో చూడాలి. అలా కాదురా ఎరుపు కూడా. నెక్స్ట్ రౌండ్ లో నువ్వు ఉంటావు ఖచ్చితంగా. ఒక సైన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అంటూ నీకు ఓకే, థాంక్యూ. ఓకే, నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? వెళ్తే మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తా, ఫుల్ కామెంట్. నా వల్ల రేటింగ్ కింద నుంచి పైకి వెళ్తాను నేను అనుకుంటున్నా. లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. ఏం పెడతా చెప్పాలంటే ఉప్పల్పల్ అన్న జనరల్కి ఏంటంటే ఏంటి నేనండి ఉప్పల్పల్ అంటే నాకు వద్దు. ఎప్పుడు నన్ను ఏం చేయమంటా? బిగ్ బాస్ లో ఒక కోణం చూడాలనుకుంటే ఏంటంటే నేను జెన్యూన్ ఉన్న. చాలా మంది ఏమనుకుంటా అంటే ఉప్పల్పల్ చూస్తే నన్ను కొంచెం డిఫరెన్స్ అనుకుంటారు. రోజు వీధిలో కొంచెం 0.5 అని రకరకాల పేర్లతో పిలుస్తూ. ఇప్పుడు మీరు వీడియోస్ చేస్తుంటారు కదా? అవును సార్. అవన్నీ ఎక్కిలి వీడియోసే కదా? బిగ్ బాస్ కు నా ఫ్యాన్స్ చాలా మంది మెసేజ్ చేసి ఎల్లు అంటున్నారు. వాళ్ళ కోసం నిజంగా నమ్ముతున్నారా మీకు ఫ్యాన్స్ ఉన్నారు వాళ్ళంతా ఇదని? ఏం మాట్లాడుతున్నావు? నువ్వేదో లోఫర్ గాళ్ళ ఉన్నావే. ఊరికే చీప్ ఎంటర్టైన్మెంట్ పొందుతున్నారు మీ నుంచి అని నా ఫీలింగ్, జనరల్ గా బయట ఫీలింగ్. బాలు నువ్వు ట్రాన్స్ కదా? బాలు నువ్వు ట్రాన్స్ కదా? తప్పు 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 తప్పుగా మాట్లాడుతున్నారు కాదు మేడం. అని అలాగే యాక్ట్ చేశారు వీడియోలో. ఆ వీడియోల కోసం నటించాను సార్, డబ్బు కోసం. మీరే చెప్తున్నారు కదా డబ్బుల కోసం వల్గర్ గా ఎకిలిగా వీడియోలు చేశాను. నా ఫ్యామిలీ కోసం, నేను తినడానికి కోసం చేశాను సార్. తప్పేం ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు, కానీ ఏదో జరుగుతుందని మాత్రం తెలుసు. అగ్ని పరీక్షలో లాస్ట్ టైం చూసారా? చూసాను సార్. చూసారు కదా? సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలి ఇప్పుడు మిమ్మల్ని పంపితే? మేము నీలాంటి యూజ్లెస్ ఫెలో తప్ప ఎవడు అలాంటి మాట అండు. ఐ విల్ ఓట్ ఫర్ దెమ్ మోర్ దెన్ యూ. దేవుడు అనేవాడు ఉంటే నాకు ఓ రోజు వస్తుందిరా. ఆ రోజు నిన్ను నల్లిని నలిపెట్టి నలిపేస్తాను రా.
ఇప్పుడైతే నేను చాలా బాధ కూడా పడట్లేదు. అదే అవకాశం రాకుంటే నెక్స్ట్ టైం ఆయన కోటి మళ్ళీ ట్రై చేస్తా. ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్టర్ అవుతారు. అక్కన కూడా మీకే బాగా సెట్ అవుతుంది. Tell us about yourself. నేను ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ గర్ల్. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న. నేను ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ గర్ల్. ఏంటిది మాకేంటిది అంటున్నాను. బిగ్ బాస్ లో వెళ్ళాలంటే తెలివి ఉండాలి, లుక్స్ ఉండాలి, కాన్ఫిడెన్స్ ఉండాలి. చెప్పు చెప్పవే నేను వింటాను కదా. ఓ చెప్పే. బిగ్ బాస్ కి వెళ్ళాలంటే లుక్స్ ఉండాలా? It's a red. రెడ్ 2 డెబోరా. రెడ్ ఫ్రమ్ మీ. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. పేరు వచ్చేసి రన్నింగ్ రాజా. రన్ చేస్తూ చెప్పండి. నా పేరు రన్నింగ్ రాజా. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా. పాపాయమ్మ బాగున్నావా సార్? మా పని మనిషి పాపాయమ్మ. వాడు తిట్టదని చెప్పరా. ఏమ్మా పాపాయమ్మ ఒక్కనే ఇంత నాయన అరుస్తుంటే పోతావా ఫస్ట్, నన్ను పోమంటావు బయటికి. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అక్క దూరం నుంచి మా బంగారు తల్లి మా అమ్మ. టచ్ చేస్తే చంప మీద కొడతా. దూరం వెళ్ళు. చెప్పారక్క ప్లీజ్. సారీ రెడ్ సారీ రెడ్. రెడ్. నేను పోతాను అన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు అన్నయ్య, నేను పోతాను అన్నయ్య. నా పేరు మిథిలేష్, నా ఏజ్ 22. నేను ఒక ఆన్లైన్ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్, ఆంటర్ప్రెన్యూర్ అండ్ ఫిట్నెస్ మోడల్. నా నేటివ్ ప్లేస్ వచ్చి మదనపల్లి, చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి. చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి. నేను కూడా మదనపల్లి నుంచే. ఎక్కడో దూరం చుట్టాలు కూడా అయి ఉంటారేమో. మొత్తం స్టోరీ విందా. అక్క అవుతుంది, అక్కని పిలువు ఇప్పుడు నుంచి. నీ ఫీలింగ్స్ అని చెప్పారని బయట ఉంటాను. మోర్ దెన్ ఎవ్రీథింగ్ ఐఎమ్ బోల్డ్ అని చెప్తాను సార్. బోల్డా? బోల్డ్ ఇన్ ద సెన్స్ ఐఎమ్ ఫియర్లెస్ అండ్ ఐఎమ్ రెడీ టు డూ ఎనీథింగ్. చాలా సెకలు ఉన్నారా నీలో? ఎలా ఉంది బాడీ ఇప్పుడు? కండిషన్ ఎలా ఉంది? చూపిస్తాను సార్. చూపిస్తున్నా. రెడీగా ఉన్నావు నువ్వు, నాకు అర్థమైంది. ఎవరిదో ఖాళీగా ఉన్న బాడీ కొంచెం ఎత్తుకున్నట్టు ఆ తలకాయ చూడు. ఓ మై గాడ్. హ్యాపీయా శ్రీముఖి? అయినా ఏముంది వాళ్ళు, నేను చూడలేకపోతున్నానా? మీకు ఎవరికి కళ్ళు కనపట్టలేదా? Do push-ups. Yes, of course. I think I'll do weighted push-ups, sir, if the weights are there. The weight శ్రీముఖిని పెట్టినా నీ పైన. అయ్యో బాబాయ్ వీడి కంట్రోల్ లేడు. అబ్బా థాంక్యూ. నాట్ బ్యాడ్. అవును సరి చేసుకో. రోడ్లు కనపడితే చాలు. నీకే నచ్చనిది? నాలో నాకే నచ్చినది ఏమంటే పర్ఫెక్షనిజం అని చెప్తాను. టూ మచ్ రే డేయ్, టూ మచ్. మోసం చేస్తున్నాడు ఎవడు బాగుపడ్డాడు రా. మనం చేసేది గుళ్ళో పూజ మరి. ఎంత నువ్వు ఇంత ఏడ్చినట్టుంది అర్ధరాత్రి మధ్యలో తెరువని. సో ఫర్ మీ ఇట్స్ ఎ గ్రేట్. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో.